యోహాను సువార్త 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నాము అని రాయబడి ఉంది కదా, దీనికి మీ సమాధానం ఏంటి? ఓకే, మరి త్రియేక దేవుడు అని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, అంటే తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు వేసేటువంటి మరొక ప్రశ్న కూడా ఇది. ఓకే, మంచి ప్రశ్న వేశారు అన్నయ్య. మరి 10వ అధ్యాయము 30 నేను చదువుతున్నాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఓకే, ఏకమై ఉండటం అంటే ఇక ఒకటేనా దాని అర్థం? ఆలోచించండి. ఇక్కడ ఎందుకు రాయబడింది, ఏ కాన్సెప్ట్లో రాయబడింది అనేది తప్పనిసరిగా మనం ఆలోచించాలి. ఉదాహరణకి 10వ అధ్యాయము 20వ చూద్దాం. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. యేసు ప్రభు గురించి ఒక అభిప్రాయం లేదు. ఆ రోజు భూమి మీద జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక అభిప్రాయం లేదు యేసు ప్రభు గురించి. ఏమని అంటే, యేసుక్రీస్తు వారు గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే దయ్యం పట్టినవాడు అనుకుంటున్నారండి. యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు? దయ్యం పట్టినవాడు అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు దానికి క్లారిటీ ఇచ్చుకోలేదు. దయ్యం పట్టి పనులు చేస్తున్నానా, లేకపోతే దేవుడు నాలో ఉండి పనులు చేయిస్తున్నాడా అనేది ఆయన చెప్పాలి అక్కడ. కనుక అలా చెప్పటానికి ఉపయోగించిన పదం అది. బాగా ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద ఒక నింద వేశారు వాళ్ళు. ఏమని నింద వేశారు అని అంటే, నీకు దయ్యం పట్టి, ఆయనకి దయ్యం పట్టి పనులన్నీ చేస్తున్నాడు అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్ల 29వ ఏమంటున్నాడంటే, మరి 29వ లేదా 30వ డైరెక్ట్ చదువుకుందాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే దయ్యం బట్టి పనులన్నీ చేయట్లేదయ్యా, నా తండ్రి నాలో ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ ఏమంటున్నాడు చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. తండ్రి యేసుక్రీస్తులోనే నివసిస్తున్నాడా, అందరిలో ఉన్నాడా? ఆలోచించండి. తండ్రి యేసుక్రీస్తులోనే నివసిస్తున్నాడా, అందరిలో ఉన్నానని చెప్పాడా? ఎఫెసీ పత్రిక 4:6 చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:6 మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, ఎఫెసీ పత్రిక 4:6 ఏమని రాయబడింది? ఏమండి, ఎఫెసీ పత్రిక 4:6 ఏమని రాయబడింది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను అని రాయబడింది. చూడండి, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నప్పుడు యేసుప్రభులో కూడా ఉంటాడు. అర్థమైందా? అందరిలో ఉన్నాడు అన్నప్పుడు యేసుప్రభులో కూడా ఉంటాడు. యేసుప్రభులో ఉన్నాడు కనుక్కనే ఆయన ఏమంటాడు? తండ్రి నా యందు నివసిస్తున్నాడు అని అంటున్నాడు. అంటే యేసు ప్రభువులోనే నివసిస్తున్నాడా? మన అందరిలో నివసించటం లేదా తండ్రి? అంటే అందరిలో ఉన్నాడు ఆయన. కనుక తండ్రి నేను ఏకమై ఉన్నాము అనే పదం తీసుకొని మరి వాళ్ళిద్దరూ ఒకటే అని మనం అనకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ దయ్యం పట్టింది అందుకు నువ్వు ఆ పనులన్నీ చేస్తున్నావు అంటే, దయ్యం పట్టడం కాదురా అని చెప్పి, ఒరే నాయన దయ్యం పట్టితే ఈ పనులన్నీ చెయ్యాలరా అని చెప్పి ఏమన్నాడంటే, మరి తండ్రి నేను ఏకమై ఉన్నాం కనుక ఈ క్రియలన్నీ కూడా మేము చేస్తున్నాము, ఈ క్రియలన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు అని ఈ విధంగా చెప్తున్నాడు. ఇకపోతే ఏకమై అనే పదాన్ని మనం ఒకవేళ ఇద్దరు ఒకటే అనే దానికి మనం తీసుకుంటే కౌంటర్ వేస్తున్నాను, జాగ్రత్త వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన అది. ఏమని చేస్తున్నారంటే, తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఆయన, నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను,
పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన అని రాయబడింది. అంటే మనం ఏకమై ఉన్నాము, వారు కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. వారంటే ఎవరు? శిష్యులు ఏకమై ఉండాలి. శిష్యులు ఏకమై ఉండటం అంటే మత్తయి లేకపోతే ఏమండి శిష్యులందరూ ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒకటనే అర్థమా? ఆలోచించండి మీరు. అంటే 12 మంది శిష్యులు ఒకటేనా? తండ్రి నేను ఏకమై ఉన్నలాగున, తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఒక విషయంలో ఏకమై పనులు చేస్తున్నప్పుడు ఏకమై అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు కనుక తండ్రి యేసుక్రీస్తు వారు ఏకమై ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు కనుక అక్కడ ఏకమై అనే పదం ఉపయోగించబడింది. అలాగే శిష్యులు కూడా ఏకమై ఉండాలి, ఒకే తాత్పర్యము, ఒకే అభిప్రాయము, ఒకే మనస్సు, ఒకే విధమైనటువంటి పనులు దేవుని కోసం ఇలా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో రాయబడినటువంటి మాటలు అవి. ఇకపోతే అపోస్తుల కార్యాలు కూడా చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఏమండి? అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. అంటే ఏకమై అంటే అననీయ సప్పీరా ఇద్దరు ఒకటేనా? అననీయ వేరు, సప్పీరా వేరు. మరి ఏకమై అంటే దాని అర్థం ఏంటి? అంటే ఒక విషయంలో వాళ్ళు ఏకమై ఏం చేశారు? పొలం అమ్మారు. తప్పు చేసే విషయంలో ఏకమయ్యారు, అమ్మే విషయంలో ఏకమయ్యారు, దాచుకునే విషయంలో ఏకమయ్యారు. కనుక ఏకమై అనే పదాన్ని చూడంగానే ఇద్దరు ఒకటే అనుకుంటే పొరపాటు. ఏకమై అంటే అర్థం ఏంటంటే అక్కడ దయ్యం పట్టిన ఇవన్నీ చేస్తున్నాడు అని అంటా ఉంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వటం కోసం దయ్యం పట్టడం కాదు, నాలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు నా యందు నివసిస్తున్నాడు కనుక నేను తండ్రి ఏకమై ఈ పనులన్నీ చేస్తున్నాము. తండ్రి యొక్క సహాయముతో, తండ్రి యొక్క అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, తండ్రి నా యందు ఉన్నాడు అందుకే నేను ఈ కార్యాలు చేస్తున్నాను అని మనం కూడా అంటాం. కనుక ఆ మాటలకి అర్థం ఆయనే ఈయనని కాదు దాని అర్థం. ఓకే, కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను.